సీఎం సహాయ నిధి రాష్ట్ర ప్రజలకు ఒక సంజీవిని అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. స్థానిక చెంచుపేట మార్కెట్ యార్డులో శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా 42 మంది లబ్ధిదారులకు 23.64 లక్షలు విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 6 కోట్ల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెనాలి నియోజకవర్గంలోనే సీఎం సహాయ నిధి చెక్కులను అత్యధిక శాతం అందజేస్తున్నట్లు పెమ్మసాని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఇస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో దాదాపు 6 కోట్లకు పైగా ఒక తెనాలి నియోజకవర్గంలోనే ఇలాంటి ఎంతో మంది వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా వారికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. మీరందరూ చప్పట్లతో ఒకసారి. ఎందుకంటే నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నటువంటి పరిస్థితి నాకు తెలిసి లేదు, చాలా తక్కువ. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటివి అంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చాం, హాస్పిటల్స్ బాగు చేస్తూ ఉన్నాం. వాటన్నిటితో పాటు ఇంకా భారమైనా కూడా ఈ విధంగా ఇలా కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈ మంచి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని 10 మందికి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరి మధ్య ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇవన్నీ చేయటంలో ఇవన్నిటికీ మీరు ఇచ్చే అన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు రాజా గారు ఇవన్నీ ఫాలో అప్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి ఈ విధంగా చేయటంలో రాజా గారిని కూడా మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ లేకపోతే అసలు అక్కడికి వెళ్ళదు ముందు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా. కాబట్టి వారధులైన వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటారని మొత్తానికి గోపి గారికి సెక్రటేరియట్ తీసుకెళ్లి ఇవన్నీ చేయించుకొస్తున్నందుకు ఇవంతా మీరు ఇక్కడి నుంచి మంచి నాయకులను ఎన్నుకోండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.